అందరికీ నమస్తే అండి. ఎన్సీఈఆర్టీ సిలబస్ దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారు కదా. సో ఇందులో 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఒక కొత్త అధ్యాయం చేర్చారు 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో. అదేంటంటే న్యాయ శాఖలో అవినీతి, అంటే న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి అనమాట. ది రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ అండ్ కరప్షన్ ఇన్ ద జ్యుడిషియరీ. సో మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర అండ్ న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతి, దీని మీద ఒక అధ్యాయం ప్రచురించారు. సో ఇది మార్కెట్లోకి వెళ్ళలేదు, స్కూల్స్కి వెళ్ళలేదు, పూర్తిగా విద్యార్థులకు చేరలేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాబట్టి ప్రస్తుతానికి ఒక 2,30,000 బుక్స్ ప్రింట్ అయ్యాయి. ఆ పుస్తకాల్లో కొన్ని చేర్చే ప్రక్రియ ఉంది. ఇందులో కపిల్ సిబాల్ అండ్ అభిషేక్ సంఘవి న్యాయవాదులు, ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ అధ్యాయం గురించి తెలిసింది. ఇలా 8వ తరగతి పుస్తకంలో ఎన్సీఈఆర్టీ సిలబస్లో 8వ తరగతి పుస్తకంలో ఈ అధ్యాయం చేర్చారు. సో న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి రాశారు, అంటే ఇది న్యాయ వ్యవస్థను కించపరచడమే అని వాళ్ళు భావించి ఇమీడియట్గా నిన్న సిజే జస్టిస్ సూర్యకాంత్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అసలు ఈ పాఠ్యాంశాన్ని మేము యాక్సెప్ట్ చేయం, ఇది న్యాయ వ్యవస్థను, దేశంలో న్యాయ వ్యవస్థను కించపరచడమే, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను తక్కువ చేయడమే. సో ఇదే జరిగితే మాత్రం మేము ఉపేక్షించం, ఇది కరెక్ట్ కాదు అని. అంటే పిల్లల్లోనే బాల్య దశలోనే పాఠ్యపుస్తకంలో ప్రచురించడం ద్వారా మీరు న్యాయ వ్యవస్థ మీద ఒక రకమైన అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తారా, ఇది మేము ఏమాత్రం ఉపేక్షించం అని చెప్పి చాలా సీరియస్గా చెప్పారనమాట. అందులో క్లియర్గా ఏమన్నారంటే డీప్ రూటెడ్ కాన్స్పిరెన్సీ ఎగెన్స్ట్ ద జ్యుడిషియరీ అని చెప్తూ మొత్తం వాటన్నింటినీ సీజ్ చేసామని చెప్పారు. అండ్ సర్క్యులేషన్ ఆఫ్ చేసామని చెప్పారు. ప్రింటింగ్ ఏమైనా చేస్తే ప్రింటింగ్ ఆఫ్ చేసామని చెప్పారు. అండ్ దాన్ని సుమోటోగా కేసు విచారణకు స్వీకరించారనమాట. వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇస్తాము, ఎవరైతే పుస్తకం రాశారో, ఎవరైతే దానికి అనుమతించారో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తామని కూడా చెప్పారు. ఇట్ ఈస్ ఫండమెంటల్లీ రాంగ్ టు ఎక్స్ప్రెస్ స్టూడెంట్స్ టు బయాస్డ్ మిస్కాన్సెప్షన్స్ అట్ దిస్ టెండర్ ఏజ్. అంటే ఆ వయసులో ఆ పాఠ్యాంశాన్ని ప్రచురించడం ద్వారా జ్యుడిషియరీ వ్యవస్థ మీద ఒక రకమైన అపనమ్మకాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. సో ఇది ఏమాత్రం మేము అంగీకరించం అని చెప్తే దాంతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సెడ్ an unqualified and unconditional apology will be published, adding that the individuals who prepared the chapter would not be associated with any preparations of any chapter or any work in any ministry అని. అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా గారు ఒక ప్రామిస్ చేశారు సుప్రీంకోర్టు సిజేఐ గారి ముందు. సో మేము క్షమాపణ కోరుతున్నాము, క్షమాపణ మేము అఫీషియల్గా పబ్లిష్ చేస్తాము, అండ్ ఎవరైతే ఆ చాప్టర్ ప్రిపేర్ చేశారో, ఎవరైతే దాన్ని పబ్లిష్ చేశారో వాళ్ళని మేము పనిష్ చేస్తాము. భవిష్యత్తులో వాళ్ళు ఇటువంటి వర్క్ చేయకుండా, ఏ డిపార్ట్మెంట్లో ఏ పుస్తకం రాయకుండా అండ్ ఏ చాప్టర్ ప్రిపేర్ చేయకుండా వాళ్ళని మేము ఒక రకంగా శిక్ష వేస్తాము అని హామీ ఇచ్చినప్పటికీ సిజేఐ గారు యాక్సెప్ట్ చేయలే. మీ అపాలజీ మాకు అవసరం లేదు, మేము దీన్ని విచారిస్తాం, సీరియస్గానే పరిగణిస్తున్నాం, ఎవరైతే ఆ చాప్టర్ రాశారో వాళ్ళకి మేము నోటీసులు ఇస్తాము, వాళ్ళు సమాధానం చెప్తారు, ఈ కేసుని సుమోటోగా స్వీకరిస్తున్నాం అని చెప్పారనమాట. సో మొత్తానికి ఈ వ్యవహారం చాలా సీరియస్గా ఉంది. జస్టిస్ సూర్యకాంత్ గారు, అంటే సిజేఐ గారికి అంత కోపం తెప్పించింది. అయితే ఆఫ్టర్ దిస్ సబ్జెక్ట్, అంటే ఈ సబ్జెక్ట్ని కాస్త పక్కన పెడితే న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందా లేదా, న్యాయవాదుల్లోనా అండ్ న్యాయమూర్తుల్లోనా, న్యాయ వ్యవస్థ అంటే ఇద్దరు వస్తారు, అవినీతి ఉందా లేదా, ఇది సమాజంలో అందరికీ తెలుసు, సామాన్య పౌరులందరికీ తెలుసు. అయితే న్యాయ వ్యవస్థలో అవినీతి అనేసరికి ఇప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే అంశం ఏంటి, ఆయన జస్టిస్ వర్మ గారు ఉన్నారు కదా, ఆ మధ్య అలహాబాద్ హైకోర్టుకు సంబంధించి ఆయన ఇంట్లో నోట్ల కట్టలు కనిపించాయని అదొక ఉదాహరణ ఉంది కదా. అలాగే కొంతమంది న్యాయమూర్తులు డబ్బులు తీసుకొని తీర్పులు ఇస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా, కొన్ని ఆధారాలతో సహా నిరూపితమయ్యాయి కదా.
అంటే దీన్ని బట్టి న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది అనేది స్పష్టం. కానీ బాల్య దశలో వ్యవస్థల బలాన్ని చెప్పాల్సిన దశలో వ్యవస్థల్లో ఉన్న అవినీతిని, ఈ నెగిటివ్ని చెప్పడం వలన పిల్లల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోద్ది. సో భవిష్యత్తులో వాళ్ళు పెద్ద అయిన తర్వాత అంటే ఎక్కడైనా ఎవరికైనా సమస్య వచ్చిందనుకోండి, చట్టం సరిగ్గా అమలు అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్గా కోర్టుకి కదా వెళ్తారు. ఏ ఇద్దరికైనా గొడవ వచ్చినా సరే, పోలీసులు తప్పు చేసినా లేదా ఎమ్మెల్యేలు తప్పు చేసినా, ఏ వ్యవస్థ తప్పు చేసినా కోర్టులోనే కదా పిటిషన్ వేస్తారు, కోర్టుకి కదా వెళ్తారు. సో అటువంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కోర్టుల మీద ఇటువంటి అవినీతి అది ఇది అని చెప్పి మీరు 8వ తరగతి పిల్లలకే అటువంటి పాఠాలు బోధిస్తే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో నమ్మరు కదా, వాళ్ళకి నమ్మకం కోల్పోతారు కదా. సో ఇది కరెక్ట్ కాదు అని జస్టిస్ సూర్యకాంత్ గారు అభిప్రాయపడ్డారు. సో దీని మీద ఈ రకరకాలు ఏమంటారంటే అది న్యాయ వ్యవస్థ ఏమీ అవినీతికి అతీతం కాదు. న్యాయ వ్యవస్థలో అవినీతి జరుగుతోంది, ఏ స్థాయిలో జరగాల్సిందో ఆ స్థాయిలో జరుగుతోంది. అండ్ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు పొలిటికల్ కరప్షన్ లేదా? అంటే ఈ లెజిస్లేచర్లో శాసన వ్యవస్థలో అవినీతి లేదా? విపరీతమైన అవినీతి ఉంది. అండ్ ఎగ్జిక్యూటివ్ దీనిలో అవినీతి లేదా? అంటే కార్యనిర్వాహక వ్యవస్థలో అవినీతి లేదా? ఐఏఎస్లు ఐపీఎస్లు లంచం తీసుకోవట్లేదా? అవినీతి చేయట్లేదా? సో వాళ్ళ స్థాయిలో వాళ్ళకి జరుగుతుంది. సో అలాగే న్యాయ వ్యవస్థలో కూడా జరుగుతుంది. అనేక సంఘటనలు ఉన్నాయి. కానీ దాన్ని ఆ దశలో ప్రచురించొద్దు. అది పిల్లల్లో విషబీజాలు నాటడం లాంటిదే, మా వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టడం లాంటిదే, కాబట్టి మేము ఒప్పుకోము అన్నారనమాట. దీని మీద దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అక్కడ చెప్పింది సుప్రీంకోర్టు సీజేఐ గారు కాబట్టి దాన్ని ఎవరు ఎదురు మాట్లాడకూడదు. ఒకవేళ ఎదురు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్గా గట్టిగా నిల్చొని ఎన్సీఆర్టీ పిల్లలకు అటువంటి తెలియాలి, ప్రతి వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది, కాబట్టి మేము ప్రచురించాం, ఎన్సీఆర్టీ సిలబస్ తయారు చేసడంలో మా బాధ్యత ఉంది, మేము దాన్ని సమర్థిస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం కనుక అధికారికంగా ప్రకటిస్తే, అవసరమైతే అంటే చూడండి ఆ మధ్య కొన్ని తీర్పుల విషయంలో అంటే తమిళనాడులో గవర్నర్ గారు బిల్లులకు ఆమోదం తెలపడం లేదనే తీర్పు విషయంలో సుప్రీంకోర్టు అంటే గవర్నర్లకి ఒక కాలపరిమితి విధించింది కదా, 3 నెలల కాలపరిమితి. దాని మీద రాష్ట్రపతి గారు స్పందించి ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు కదా, అసలు మీకు ఆ హక్కు ఉందా, న్యాయ వ్యవస్థ దీనిలో కల్పించుకోవచ్చా, గవర్నర్లకి కాలపరిమితి విధించవచ్చా అని అడిగారు కదా. సో ఇప్పుడు కనుక ఎన్సీఆర్టీ ఈ సిలబస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా కమిట్ అయ్యి ఉంటే, ఖచ్చితంగా ఇది పబ్లిష్ అవ్వాల్సిందే, పిల్లల వరకు వెళ్ళాల్సిందే, సిలబస్లో ఉండాల్సిందే అని కమిట్ అయ్యి ఉంటే అప్పుడు దీనిలో రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం వేయాల్సి ఉంటుంది. ఎంత వేసినా ఫైనల్గా చెప్పాల్సింది న్యాయ వ్యవస్థలో పెద్దలే కాబట్టి దీన్ని ఏమాత్రం అంగీకరించడం అనేది మాత్రం వాస్తవం అన్నమాట.